మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు మారణకాండ నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో నేడు బంద్ పిలుపునిచ్చారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసేసి బంద్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పరిషత్ తూప్రన్ ఖాండా ధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య, బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎ శ్రీనివాస్ గౌడ్, విహెచ్పి మండల అధ్యక్షులు చందు, బీజేపీ వెల్దుర్తి మాజీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, వెల్దుర్తి 33 బూత్ అధ్యక్షుడు కిచ్చుగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో అల్లర్లతో హిందువులను అతలకుతలం చేస్తున్న బంగ్లాదేశ్లను వారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఒక వెన్నుముక్క లాంటిది. కానీ ఈరోజు హిందువులను అతి కిరాతకంగా నగ్నంగా రోడ్డు మీద తింపుతూ రేప్ చేస్తూ చిత్రహింసలతో గురి చేస్తున్న బంగ్లాదేశ్లను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఇట్లా భారతదేశం వైపు చూస్తుంది, కానీ బంగ్లాదేశీయులు ఇరాక్ ఇట్లా మాకు మద్దతు ఇస్తుంది, భారతదేశానికి మద్దతు ఇస్తుంది. కాబట్టి కానీ బంగ్లాదేశీయులు చిత్రహింసలతో హిందువులను ఆటలాడుతున్నారు. కాబట్టి వారిని కఠినంగా ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి కఠినంగా శిక్షించాలని మేము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు వెల్దుర్తిలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు నిరసనగా వెల్దుర్తి మండలం మొత్తం వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరుగుతుంది. స్వచ్ఛందంగా షాపుల వాళ్ళందరూ కూడా మన హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వాళ్ళు కూడా మేము మన హిందువులపై జరుగుతున్న దాడులకు మేము నిరసిస్తూ మేము కూడా షాపులు బంద్ చేస్తామని వాళ్ళంతా వాళ్ళే షాపులు బంద్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న అరాచకాలని ఐక్యరాజ్య సమితి కంపల్సరీ అక్కడ వాళ్ళు స్పందించి ఆ దేశం పైన ప్రస్తుతానికి ఇప్పుడు చేంజ్ అయిన ప్రధాని పైన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని హిందువులపై దాడులను వెంటనే ఆపుతారా, లేకపోతే మీ దేశానికి మొత్తం ఉన్న దేశాలను కలిసి మీ దేశం పైన దండయాత్ర చేయాలని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తే వాళ్ళక్కడ బంగ్లాదేశ్ హిందువులపై దాడులు కూడా బంద్ చేస్తారు. ఎందుకంటే హిందువులు ఈ భారతదేశంలో బంగ్లాదేశ్ ఉన్న ఒక్కరు కూడా ఒక హిందువు కూడా పోయి బంగ్లాదేశ్లో కొట్టలేదు వరకు. ఒక వాళ్ళని ఎలాంటి అరాచకాలు కూడా చేయకుండా భారతీయులంతా మేమంతా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులన్న ఉద్దేశంతో మేము సైలెంట్గా మేము మంచిగా చూసుకుంటూ ఉంటే వాళ్ళేమో వాళ్ళ దేశంలో ఉన్న మన హిందువులను మొత్తం హింసించడం జరుగుతుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి స్పందించి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఈరోజు వెల్దుర్తి మండలంలో ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పనిచేసి నిరసన పాటిస్తున్నాము. ఇందుకు హిందూ సంఘాలు బజరంగ్ దళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ సంఘాలు బీజేపీ కానీ ప్రతి ఒక్క హిందూ సంఘాలు దీనికి సహకరించినాయి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా దీనికి సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు మేమందరం ఖండిస్తూ ఈ బంద్ను విజయవంతంగా కొనసాగిస్తున్నాం ఈరోజు.